శాశ్వతంగా జీవించడం అసలు సాధ్యమేనా? ప్రాచీన ఈజిప్షియన్లైతే ఖచ్చితంగా సాధ్యమే అని బలంగా నమ్మారు. మరి వాళ్ళు మరణాన్ని జయించడానికి ఏం చేశారు? వాళ్ళు అనుసరించిన ఆ అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే చాలా సంక్లిష్టమైన మార్గాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అవును, శాశ్వతంగా బ్రతకాలంటే అసలు ఏం కావాలి? ఈ ప్రశ్న మానవాళిని యుగయుగాలుగా వెంటాడుతూనే ఉంది కదా. అమరత్వం అనేది కేవలం ఒక ఊహ మాత్రమేనా, లేకపోతే దాన్ని నిజంగా సాధించొచ్చా? ప్రాచీన ఈజిప్షియన్లు మాత్రం తాము ఆ దారిని కనిపెట్టేశామని గట్టిగా నమ్మారు. సరే, మరి వాళ్ల సమాధానమేంటి? అది కొంచెం సంక్లిష్టంగానే ఉండేది. కానీ వాళ్ల ప్రకారం దానికి మొదటి అడుగు, చాలా ముఖ్యమైన అడుగు ఏంటంటే మన శరీరాన్ని భద్రపరచడం. ఎందుకంటారా? వాళ్ళు శరీరాన్ని ఒక వాహనంలా చూసేవారు. మరణం తరువాత కూడా ఆత్మ ప్రయాణించడానికి ఈ శరీరమనే వాహనం కావాలన్నమాట. సరే, ఆత్మకు ఒక ఇల్లు కావాలి. అసలు మమ్మిఫికేషన్ ఎందుకు చెయ్యాలి? అదే కదా ప్రశ్న. ఇంతకీ శరీరాన్ని అంత జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరమేంటి? దీని వెనుక ఉన్న అసలు నమ్మకాలేంటో చూద్దాం. ఓకే, ఈజిప్షియన్ల నమ్మకాల ప్రకారం మనలో రెండు ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయట. ఒకటి కా అంటే మన జీవశక్తి, మన లైఫ్ ఫోర్స్. రెండోది బా అంటే మన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, మన పర్సనాలిటీ అన్నమాట. మనిషి చనిపోయినప్పుడు ఈ రెండు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాని మరణానంతర జీవితంలో అవి మళ్లీ తిరిగి వచ్చి కలవాలంటే వాటికి తమ పాత శరీరాన్ని గుర్తుపట్టగలగాలి. ఒకవేళ శరీరం గుర్తుపట్టలేనంతగా పాడైపోతే అంతే సంగతులు. ఆ కా బాలు శాశ్వతంగా దారి తప్పిపోతాయి. సో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సహజంగా ఏమవుతుంది? శరీరాలు కుళ్ళిపోతాయి. మరి దీనికి వాళ్లు కనుక్కున్న పరిష్కారమేంటి? అదే మమ్మిఫికేషన్. ఇది వాళ్లకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, అదే సమయంలో ఒక మతపరమైన పరిష్కారం కూడా. అంటే ఇది కేవలం శరీరాన్ని కాపాడటం మాత్రమే కాదు, వాళ్ల దృష్టిలో ఆత్మ కోసం ఒక శాశ్వతమైన ఇల్లు కట్టడం లాంటిది. రైట్, ఇక ఆ 70 రోజుల ప్రక్రియ గురించి చూద్దాం. అంటే ఒక ఎంబామర్ ఎలా పనిచేసేవాడో తెలుసుకుందాం. ఒక మమ్మీని తయారు చేయడం అనేది వాళ్లకు చాలా పవిత్రమైన పని, ఒక అద్భుతమైన క్రియ. మరి ఆ మొత్తం ప్రయాణం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం మమ్మిఫికేషన్ ప్రాసెస్కి సుమారు 70 రోజులు పట్టేదన్నమాట. ఇందులో చాలా దశలున్నాయి. శరీరాన్ని శుద్ధి చేయడం దగ్గర్నుంచి మొదలుపెట్టి మెదడు, లోపలి అవయవాలు తీసేయడం, ఆ తర్వాత శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టడం, చివరికి దానికి మళ్లీ పాత ఆకారం వచ్చేలా చేయడం. ఇలా చాలా పెద్ద ప్రాసెసే ఉండేది. ఈ మొత్తం ప్రక్రియలో కొంచెం భయానకంగా అనిపించే భాగం ఏదైనా ఉందంటే అది మెదడుని తీసేయడమే. ఎలా చేసేవారంటే ఒక పొడవాటి కుక్కెన్ లాంటిదాన్ని ముక్కులోంచి లోపలికి పంపి మెదడును మొత్తం కలిపేసి ద్రవంలా మార్చి బయటకు తీసేసేవారు. సరే, ఇంత కష్టపడి తీశారు కదా, మరి అంత ముఖ్యమైన అవయవాన్ని ఏం చేసేవారని అనుకుంటున్నారు? ఆశ్చర్యంగా దాన్ని అస్సలు ముఖ్యమైనది కాదని చెప్పి పడేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మెదడు తీసేసే పని దాదాపుగా ఎప్పుడూ ఎడమ ముక్కు రంధ్రం నుంచే చేసేవారట. ఎందుకలా? వాళ్ల నమ్మకం ప్రకారం కుడివైపు పవిత్రమైనది, గౌరవనీయమైనది, ఎడమవైపు అంత కాదు. చూడండి, వాళ్ల ప్రతి చిన్న ఆచారంలోనూ ఎంత లోతైన అర్థాలు, ప్రతీకలు దాగి ఉన్నాయో. సరే, మెదడు పని అయిపోయింది. ఆ తర్వాత శరీరం త్వరగా కుళ్ళిపోవడానికి కారణమయ్యే లోపలి అవయవాల వంతు. ఊపిరితిత్తులు, ప్రేగులు, కడుపు, కాలేయం, వీటన్నింటినీ ఒక చిన్న కోత పెట్టి బయటకు తీసేవారు. తీసి పడేయకుండా వాటిని కూడా జాగ్రత్తగా మమ్మీఫై చేసి కనోపిక్ జార్స్ అని పిలిచే ప్రత్యేకమైన జాడీలలో భద్రపరిచేవారు. ఈ కానోపిక్ జాడీలు కూడా చాలా స్పెషల్. ప్రతి జాడీకి ఉండే మూత ఒక దేవుడి రూపంలో ఉంటుంది. ఈ నలుగురు ఆకాశదేవుడైన హోరస్ కుమారులన్మాట. ఒక్కో దేవుడు ఒక్కో అవయవాన్ని కాపాడతారని వాళ్ల నమ్మకం. ఇమ్సెటి కాలేయాన్ని, హ్యాపీ ఊపిరితిత్తులను, దువాముతెఫ్ కడుపును, ఇక కెబెష్సెనుఫ్ ప్రేగులను కాపాడతారట. చూశారా, మెదడునేమో పనికి రాదని పడేశారు, మిగతా అవయవాలనేమో తీసి జాడీల్లో పెట్టారు. కాని ఒక్క అవయవాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా శరీరంలోనే ఉంచేవారు. అదే గుండె. ఎందుకంటే వాళ్ల దృష్టిలో తెలివితేటలకి, ఆలోచనలకి, వ్యక్తిత్వానికి కేంద్రం మెదడు కాదు, గుండె. అంతేకాదు, మరణం తర్వాత జరిగే చివరి తీర్పు రోజున ఈ గుండె చాలా అవసరం. అవయవాలన్నీ తీసేశాక ఇక శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టాలి. ఈ దశ చాలా కీలకం.
దీనికోసం శరీరాన్ని నాట్రాన్ అనే ఒక రకమైన సహజమైన ఉప్పుతో పూర్తిగా కప్పి ఉంచేవారు. ఎన్ని రోజులు? ఏకంగా 40 రోజుల పాటు. ఈ ఉప్పు శరీరంలో ఉన్న తేమను, కొవ్వును మొత్తం పీల్చేసి శరీరం కుళ్ళిపోకుండా కాపాడుతుంది. సరే, 40 రోజుల తర్వాత శరీరం పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు చివరి దశ, శాశ్వతత్వం కోసం శరీరాన్ని చుట్టడం. ఫైనల్ టచెస్ అన్నమాట. ఈ చివరి దశలో శరీరాన్ని నారబట్టతో చుట్టేవారు. ఎంత బట్టో తెలుసా? 100 గజాల పొడవున్న బట్ట. పొరలు పొరలుగా చుట్టి ప్రతి పొర మధ్యలో రక్షణ కోసం రకరకాల తాయత్తులు, మంత్రాలున్న పాపిరస్ చుట్టలు పెట్టేవారు. ఈ పొరలన్నీ ఒకదానికొకటి అంటుకోవడానికి ఒక రకమైన జిగురు వాడేవారు. ఆ జిగురులాంటి పదార్థాన్ని పర్షియన్ భాషలో మమ్మియా అనేవారు. ఆ పదం నుంచే మనకు మమ్మీ అనే పేరు వచ్చింది. అంత్యక్రియల్లో ఒక చాలా ముఖ్యమైన వేడుక చేసేవారు. దాని పేరు ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్ సెరమనీ, అంటే నోరు తెరిపించే వేడుక. ఈ ఆచారంతో పూజారులు మ్యాజిక్గా మమ్మీకి మళ్లీ ఇంద్రియ శక్తులిస్తారని నమ్మేవారు. అంటే చూడగలగడం, వినగలగడం, తినడం, మాట్లాడటం, ఇలాగా. అప్పుడే కదా ఆ ఆత్మ మరణానంతర జీవితంలో బ్రతకగలదు. సో భౌతిక శరీరం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇక మరణించిన వ్యక్తి ఆత్మ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. కాని ఆ ప్రయాణంలో ఆ ఆత్మ ఒక చివరి అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవాలి. అది హృదయానికి పెట్టే పరీక్ష. మరణానంతర లోకంలో ఒక పెద్ద త్రాసు ముందు ఆత్మను నిలబెడతారు. ఆ త్రాసులోని ఒక పళ్ళెంలో మరణించిన వ్యక్తి గుండెను పెడతారు. మరి రెండో పళ్ళెంలో అక్కడ సత్యానికి, న్యాయానికి దేవటైన మాట్ యొక్క ఈకను పెడతారు. అంటే ఒకవైపు పాపపుణ్యాల బరువు, మరోవైపు స్వచ్ఛమైన సత్యం. ఒకవేళ ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు చేసిన పాపాల వల్ల వాళ్ల గుండె ఈక కంటే బరువుగా తూగితే అంతే, దాన్ని అమ్మెట్ అనే ఒక భయంకరమైన రాక్షసి అక్కడికక్కడే తినేస్తుంది. దీనికి శిక్ష నరకంలో పడటం లాంటిది కాదు, అంతకన్నా దారుణం. అదేంటంటే ఆ ఆత్మ ఉనికే లేకుండా పోతుంది, శాశ్వతంగా. కంప్లీట్ ఎండ్ అనమాట. ఇలా ఎంత పవిత్రంగా, జాగ్రత్తగా భద్రపరిచిన మమ్మీల కథ ఇక్కడితో అయిపోలేదు. వాటికి కూడా ఒక విచిత్రమైన మరణానంతర జీవితం ఉంది. ఒక పవిత్రమైన వస్తువుగా మొదలై ఒక మామూలు సరుకుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ్నుంచి కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంటుంది. శాశ్వత జీవితం కోసం కాపాడిన పవిత్ర శరీరాలు 16వ శతాబ్దానికి వచ్చేసరికి ఐరోపాలో ఒక విచిత్రమైన మందుగా మారాయి. నమ్మలేకపోతున్నారా? అవును. డిమాండ్ ఎంతగా పెరిగిపోయిందంటే ఈ కోట్లో చెప్పినట్టు ఉరితీసిన ఖైదీల శవాలతో నకిలీ మమ్మీలను తయారు చేసి కూడా అమ్మేవారట. చూడండి, ఒక పవిత్రమైన ఆచారం ఎలా ఒక వ్యాపారంగా మారిపోయిందో. ఈ మమ్మీల ప్రయాణం నిజంగా చాలా విచిత్రమైనది. మొదట్లో ఆ జిగురులాంటి మమ్మీయాను పొడిగా చేసి మందులా వాడారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు ఆర్టిస్టులు మమ్మీ బ్రౌన్ అనే ఒక ప్రత్యేకమైన బ్రౌన్ కలర్ పెయింట్ కోసం ఏకంగా మమ్మీల్నే వాడారు. ఇక ఇప్పుడు 21వ శతాబ్దంలో సైంటిస్టులు వాటి డిఎన్ఏను స్టడీ చేస్తూ ఎన్నో ఏళ్లనాటి ప్రాచీన రహస్యాలను బయటపెడుతున్నారు. సరే, ఇదంతా బావుంది, కానీ ఇదంతా మనకీరోజు ఎందుకు ముఖ్యం? పాయింట్ ఏంటంటే, ఈ ప్రాచీన మమ్మీలు కేవలం మ్యూజియంలో చూసే వస్తువులు కావు. వాటి కణజాలం నుంచి డిఎన్ఏ తీసి స్టడీ చేయడం ద్వారా సైంటిస్టులు వేల సంవత్సరాలుగా వైరస్లు, బ్యాక్టీరియాలు ఎలా మారాయో తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం ఆధునిక వ్యాక్సిన్లను తయారు చేయడంలో చాలా హెల్ప్ అవుతోంది. చివరగా ఇదంతా మన ముందు ఒక పెద్ద నైతిక ప్రశ్నను నిలబెడుతుంది. వేల ఏళ్ల క్రితం ఎంతో పవిత్రంగా, ఎంతో శ్రద్ధతో భద్రపరిచిన ఈ శరీరాలను మనం ఇప్పుడు ఎలా చూడాలి? వాళ్లను విశ్రాంతికి అర్హులైన మన పూర్వీకులుగా గౌరవించాలా? లేక ఇప్పుడు బ్రతికున్న మన ప్రయోజనం కోసం, మానవాళి పురోగతి కోసం ఉపయోగపడే సైంటిఫిక్ ఆర్టిఫాక్ట్స్గా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం నిజంగా అంత సులభం కాదు.